దాదాపు సగం జీవితం గడిచిపోయింది. తలుచుకుంటే జ్ఞాపకాలు, వెతికితే కొన్ని పాత్రలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక్కోసారి కొన్ని నిజాలు అబద్ధాలైతే బాగుండు అనిపిస్తుంది. అలాగే కొన్ని పరిచయాలు కూడా. సాధారణంగా వయసులో ఉన్న యువతీ యువకుల మెమరీ కెపాసిటీ 2.5 మిలియన్ జీబీ ఉంటుంది. అందులో తన పరిచయం ఒక అర్ధ జీబీ. ఆ అర్ధ జీబీ స్పేస్లో దాచుకున్న జ్ఞాపకం ఒక అద్భుతం. చిలిపి ప్రేమ చిరునామా, చిలిపి ప్రేమ చిరునామా, చిరునామా. నీలి మేఘం నీవే, ప్రేమ వర్ణం నీవే, ప్రాణగీతం నీవే, స్నేహబంధం నీవే. హలో సార్, మీరేనా హీరో? ఎవడి లైఫ్కి వాడే హీరో. హీరో గారి పేరేంటో? మా మా పేరు అడిగితే ఎంత ఇబ్బంది పడుతున్నారేంటి? తెలియడం లేదండి, కానీ తప్పకుండా తడబడుతున్నాను. అమ్మాయిలతో మాట్లాడటం ఇదే మొదటిసారా? దేవతతో మాట్లాడుతున్నట్టుంది. కుంపతీసి పూజిస్తారా? ప్రేమిస్తాను. దానికి చాలా టైం ఉంది. ముందు కాఫీ తాగుదామా? ఇప్పుడే టీ తాగాను. ఇక్కడ కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. కావాలంటే మీకోసం ఇంకో టీ తాగుతాను. థ్యాంక్ యూ. ఒక కాఫీ మేడంకి. ఒక టీ సర్కి. ఏంటి సార్, ఎలా ఉంది జాబ్? మన బేకర్ గడు అని తెలిస్తే కనీసం కాఫీ కూడా తాగదు. ఈసారి అబద్ధం చెప్పిద్దాం. పర్లేదండి, బాగానే ఉంది. ప్రతిదానికి ఆలోచించుకుని ఆన్సర్ ఇస్తున్నారేంటి? నేనేమైనా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానా? అలా ఏం లేదండి, కాన్వర్జేషన్ కన్విన్స్గా ఉండాలని కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. చాలా మంచి పని చేశారు. ఎందుకు? ఇంట్లో అందరి ముందు సిగ్గుపడుతూ మాట్లాడుకోవడం కంటే సిగ్గు లేకుండా ఇక్కడ కలవడానికి ప్లాన్ చేశారు కదా, పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? తాగుదామా? చూసారా, ఒక్క క్షణంలో కాఫీ కాస్త టీ అయింది, టీ కాస్త కాఫీ అయింది. ఇది బ్లాకే కదా? ఏంటి? మీ షర్ట్ కలర్? నో, ఇట్స్ నేవీ బ్లూ. నేవీ బ్లూ అయితే మరి బ్లాక్? హలో, ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ బ్లాక్. నేనే సిగ్గు లేకుండా ఇక్కడ పెళ్లి చూపులు అరేంజ్ చేసింది. అలా అనుకోకుండా జరిగిన తన పరిచయం మరువలేని ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఒక బరువైన జ్ఞాపకాన్ని మోయాలనుకున్నాను. ఆ జ్ఞాపకమే జీవితమైంది. ఆ రోజు దొరికింది ఒక చాక్లెట్ మాత్రమే అనుకున్నాను, కానీ అది మరిచిపోలేని అనుభూతిలా మిగిలిపోయింది. ఆ క్షణాలని మళ్ళీ మళ్ళీ వెతికాను. అలా కాలం పరిగెడుతూ ఉండగా ఒక చోట ఆగింది. కటిక చీకట్లను కూడా ఒక క్యాండిల్ లైట్ చెరపగలదు. ఆ వయసులో నా నవ్వుని చెరిపేసిన బాధని చాలా కాలం మోసాను. చాలా కాలమే మోసాను. కొందరికి డబ్బు పిచ్చి, మరికొందరికి ఇంకేదో పిచ్చి. నాకు మాత్రం ఈ పెళ్లి పిచ్చేంటి రా బాబు. సమాధానం కావాలంటే పరిష్కారం వెతకాల్సిందే. హలో, శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయమా అండి? అవును బాబు, చెప్పండి. నా సమస్య చెప్తాను, కాస్త ఓపిక్గా వింటారా అండి? తప్పకుండా వింటాను నాయన. చెప్పు, నీ సమస్య ఏంటో. ఏం లేదు స్వామి, చిన్నప్పుడు స్కూల్ వయసు వచ్చాక స్కూల్లో తీసుకెళ్ళి పడేశారు. 15 రాగానే 10th క్లాస్, సరైన వయసులోనే డిగ్రీ. ఇలా ప్రతి విషయంలోనూ వయసుకు తగ్గట్టే చేసి పెళ్లి విషయం మాత్రం గాలికి వదిలేశారు. చూడు బాబు, నీ వాయిస్లో ఉన్న వైరస్ని బట్టి చెప్తున్నాను. నువ్వేం కంగారు పడకు. దగ్గరలోనే నీ జీవితంలో పెళ్లి గంటలు మోగబోతున్నాయి. ఏంటి స్వామి, మీరు చెప్పేది నిజమేనా? అవును బాబు, ఆ అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నిజమా స్వామి? ఎప్పుడు, ఎక్కడా, ఎలా? గుడి కావచ్చు, బడి కావచ్చు, పార్కు కావచ్చు, పబ్బు కావచ్చు, షాపింగ్ మాల్ కావచ్చు, సినిమా హాల్ కావచ్చు, ప్రదేశం ఏదైనా ఆ అమ్మాయి ప్రవేశం మాత్రం తథ్యం. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. కొంతకాలం తర్వాత హలో, ఎవరు? శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అండి. ఎలా ఉన్నావు బాబు? స్వామి, మీకు బూతులు ఏమైనా వచ్చా? 1-2 వచ్చు బాబు. ప్రసాదించండి స్వామి. ఎర్రిపప్ప, కొండెర్రిపప్ప. ఒరే ఎరిపప్ప, కొండెరి పప్ప, పెళ్లి గంటలు మోగుతాయని చెప్పావు కదరా. తిరిగి తిరిగి నా చావు గంటలు మోగేలా ఉన్నాయి. ఇంకో 2 రోజుల్లో గనక ఆ గంటలు మోగలేదనుకో, నా దరిద్రం తోడు చెప్తున్నా, నీకు మామూలుగా ఉండదు. కాలం పరిగెడుతూనే ఉంది. 2 రోజులు కూడా 2 క్షణాలలో గడిచిపోయేలా. ఎవరు మీరు? నన్ను పెళ్లి చేసుకుంటారా? ఇది వైట్ కలర్ అండి. పెళ్లి చేసుకుంటావని అడిగితే షర్ట్ కలర్ చెప్తావేంటి? బ్లాక్కి నెవీ బ్లూకి మధ్యలో పెద్ద కథ జరిగింది. అది ఫస్ట్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు? నేను అంతేలేండి. ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నన్ను పెళ్లి చేసుకో. నాకు అర్థమైంది. నా వార్నింగ్కి భయపడి ఆ స్వామిగాడే పంపించాడు కదా నిన్ను. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకునే టైం కూడా నా దగ్గర లేదు. త్వరగా నా మెళ్ళో తాళి కట్టు. తాడిచ్చి దూడ కట్టమన్నట్టు తాళిచ్చి మెడలో కట్టమంటున్నారు. ఇంతకీ ఎవరు మీరు? రేపు నా పెళ్లి.
ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు. కావాలంటే చచ్చిపోతానేమో కానీ ఆ పెళ్లి మాత్రం చేసుకోను. కానీ నన్నెందుకు పెళ్లి చేసుకుంటా అంటున్నారు మీరు? నా మెల్లో 3 ముళ్ళు వేయి, అప్పుడు చెప్తా. చిలిపి ప్రేమ చిరునామా చిలిపి ప్రేమ చిరునామా ఆకాశం నీలం అదిరే గానం తొలకరి చూపే చలికి సాయం. ఆకాశం నీలం అదిరే గానం తొలకరి చూపే చలికి సాయం. ఏ మాయేది ఓ అసలే మాయేది. ఆ క్షణం గమ్యాన్ని వెతకలేదు, దారి కనిపించలేదు. నడిచాను దూరం తెలియని ఆ ప్రయాణం వైపు. చిరునామా చిలిపి ప్రేమ. జీవితం ఒక దశకి చేరగానే ప్రతి సన్నివేశం ఒక కథగా మారుతుంది. ప్రతి కథ వెనుక ఒక నిజం ఉంటుంది. ప్రతి నిజానికి ఒక్కో భావోద్వేగం ఉంటుంది. మనిషికి మంచి స్నేహం మందే సోదరా. కౌశిక్, కౌశిక్, కౌశిక్. అప్పుడే తెల్లారిందా? తెల్లారడం ఏంటి కౌశిక్? నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఆఫీస్ నుంచి వచ్చావా? సరే లేచి ఫ్రెష్ అవ్వు, డిన్నర్ ప్రిపేర్ చేస్తా. నువ్వే వెళ్ళి ఫ్రెష్ అవ్వు, కాఫీ రెడీ చేస్తా. కాఫీ స్మెల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అర్థమైంది. వాటర్? అవును, నార్మల్. ఓకే. థ్యాంక్ యూ. సిగరెట్?
థ్యాంక్ యూ. నేను ఒకటి అడగచ్చా? అడుగు. ఎందుకు ఇదంతా? చాలా భయంగా ఉంది నాకు. నన్ను చూస్తే భయమేస్తుందా? నిన్ను చూస్తే కాదు, పరిస్థితి చూస్తుంటే. మన పెళ్ళి జరిగిన తర్వాత మీ పేరెంట్స్ నన్ను ఒక మాట అడిగారు. మా అమ్మాయిని మాలాగా చూసుకోగలవా అని. ఆ రోజు నాకు ధైర్యంగానే ఉంది. ఆ తర్వాత ధైర్యం మాత్రమే ఉందేమో అనిపించింది. వాట్ డూ యూ మీన్? చాలా గిల్టీగా ఉంది. మీ పేరెంట్స్కి మాట ఇచ్చినట్టు నేను నిన్ను వాళ్ళలా చూసుకోలేకపోతున్నాను. నువ్వు నన్ను సరిగ్గా చూసుకోవడం లేదని నేను నీకు ఎప్పుడైనా చెప్పానా? నాకే అనిపిస్తుంది. ఎలా? బిల్డింగ్స్, కార్స్, చిటికేస్తే అనుకున్నవన్నీ నీ ముందుంటాయి. ఇవన్నీ నేను నీకు ఇవ్వలేకపోతున్నా కదా, పదే పదే అదే దిగులు. బిల్డింగ్స్, కార్స్, మనీ ఇవన్నీ కంఫర్ట్స్ మాత్రమే, హ్యాపీనెస్ కాదు. అంటే అవును, హ్యాపీనెస్ అంటే ఏంటో తెలుసా? చిన్నప్పుడు మా ఇంటి ముందు నీకోసం చాక్లెట్స్ ఉంచి అది నువ్వు తీసుకోవడం డోర్ వెనక నుండి చూస్తూ నేను ఫీల్ అయ్యాను చూడు, అది హ్యాపీనెస్ అంటే. నువ్వు నా మెల్లో 3 ముళ్ళు వేసేటప్పుడు లైఫ్ అంతా నీతోనే అని ఊహించుకున్నాను చూడు, అది హ్యాపీనెస్ అంటే. నీ పక్కనున్న ప్రతి క్షణం నాకు హ్యాపీనెస్ దొరుకుతూనే ఉంది. ఎక్కువగా ఆలోచించకు. ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకో. భార్య అంటే బాధ్యత, భారం కాదు. అవును హస్బెండ్ గారు, నాదొక డౌట్. నువ్వు నన్ను మా పేరెంట్స్ లాగా చూసుకుంటావు సరే, మరి నీలా నన్ను ఎవరు చూసుకుంటారు? అది కూడా నేనే. అలా తను నా పక్కన ఉన్నప్పుడు అనిపించేది, ఈ ప్రపంచంలో నాకన్నా బలవంతుడు ఎవడు లేడని. నేనే కాదు, పక్కన భార్య ఉంటే ప్రతి భర్త బలవంతుడే. వేగంగా పరిగెట్టే కాలం మనల్ని చాలా దూరంగా తీసుకెళ్తుంది. విసిరేసిన జ్ఞాపకాలు కూడా వెతుక్కోలేనంతగా. తాతయ్య ఆ, తాతయ్య చాక్లెట్స్ తీస్తాను తాతయ్య. ఎందుకమ్మా స్వీట్స్? ఈరోజు నా బర్త్డే తాతయ్య. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ తాతయ్య. సాయంత్రం మా 8:30 ఉంది, మీరు తప్పకుండా రావాలి ఓకే తాతయ్య. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. తాతయ్య మేము ఒక ప్రశ్న అడగచ్చా? మీరు ఎప్పుడు ఎంతటిదే అనుతుంటారు తాతయ్య? అంటే చుట్టుపక్కల మీరందరూ ఉన్నారు కదమ్మా, ఆ ధైర్యంతోనే. మ్వా. సరే తాతయ్య, మీరు నాకు చెప్పిన ఏం అర్థం అవ్వలేదు. మీతో ఎప్పుడైనా బోర్డు దొరికితే మా ఇంటికి రాండి, ఆడుతున్నాం. సరే సరే తాతయ్య, ఈ చాక్లెట్స్ అన్ని మా ఫ్రెండ్స్ పని చేసి వస్తా. ఓకే నాన్న. సాయంత్రం 8:30 తప్పకుండా రావాలి. ఓకే. బాయ్ తాతయ్య. చిలిపి ప్రేమ చిరునామా చిలిపి ప్రేమ. వెనక్కి తిరిగి చూసిన ప్రతిసారి గతం తాలూకు జ్ఞాపకాలు పలకరిస్తూనే ఉంటాయి. కొన్ని జ్ఞాపకాలు తీపి అనుభవాలైతే, కొన్ని అనుభవాలు చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. హే సీనియర్, రేయ్, నువ్వేంట్రా ఇక్కడ? ఎప్పుడొచ్చావు?
నేను చాలా రోజులైంది సీనియర్, మీ దర్శనం ఎప్పుడు కుదిరింది? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? నాకేం సీనియర్, బ్రహ్మాండంగా ఉన్నాను. మీరెలా ఉన్నారు? కాలంతో పాటు పరిగెట్టలేం కదా, కాబట్టే నడుస్తున్నా. రోజులు నెలలైనా నెల సంవత్సరాలైనా నీ మాత్రం అలాగే ఉంది సీనియర్. నా మాట తీరు పక్కన పెట్టు గాని అప్పట్లో నువ్వు చేసిన అల్లర్లు గుర్తున్నాయా? అదెలా మర్చిపోతాను సీనియర్. అవునరా, వాళ్ళ అమ్మాయి కోసం ట్యూషన్ బయట నిలబడతామని తెలిసి నీ చెడ్డీ ఇప్పి మరీ కొట్టాడే శేఖర మాస్టర్. ఎలా ఉన్నారా? ఆయన ఏమో గానీ నువ్వు కాల్చి పడేసిన తుంట సిగరెట్ ఏరుకొని తాగుతున్నావు అని చెప్పి నీ మూతి మీద 3 దెబ్బలు వేశారు చూడు గణేష్ మాస్టర్. ఆయన మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాడు. సరే సర్లే ఓయ్, ఏదో తెలియని అది వయసు. మాత్రం తెలిసిన వయసా? నాది తెలియని వయసే. అయినా చాలా ఆనందంగా ఉంది సీనియర్ నిన్ను ఇలా కలవడం. అవునరా, నాకు చాలా సంతోషంగా ఉంది. అడగడం మర్చిపోయాను, ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారు? ఫ్యామిలీదే ఉంది సీనియర్, ఉన్నది ఇద్దరం. అలా జరిగిపోతుంది. అయినా నువ్వెలా ఉన్నావు సీనియర్? నిన్ను తలుచుకొని చాలా భయపడ్డాను, కానీ ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది. పైకి కనిపించే అబద్ధం లోపల ఉన్న నిజాన్ని ఎప్పటికీ చెరపలేదురా. ఆ రోజు ఇప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉంది. హలో. హలో, ఏవండి ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నా డియర్. హో, వచ్చేసారా? అవును, ఈరోజే వచ్చాను. ఇంతకీ నువ్వెప్పుడు వస్తున్నావు? రేపు మార్నింగ్ ఫ్లైట్, ఈవినింగ్ కల్లా ఇంట్లో ఉంటాను. ఓ ఓకే. ఏవండి, హలో హలో, చెప్పు బుజ్జి. మీకోసం ఒక పెద్ద గిఫ్ట్ తీసుకొస్తున్నాను. మీరు ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్. అవునా? అంత పెద్ద గిఫ్ట్ ఏంట్రా? చెప్పను, మీ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. ఎదురుగా నిల్చొనే చెప్తాను. వావ్, అలాగే బుజ్జి, వెయిట్ చేస్తూ ఉంటా. ఇంకా ఇంకా చెప్పు. అదే చివరిసారి తనతో మాట్లాడడం అవుతుందని అస్సలు ఊహించలేదు. ఎంతో త్వరగా గడిచిపోయింది ఆ రోజు రాత్రి. హలో. చెప్పండి. సారీ టు సే సార్, కొన్ని నిమిషాల కిందట జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్లో మేడం చనిపోయారు. వాట్? అవును సార్, ఫ్లైట్ సముద్రం మధ్యలో కూలిపోవడంతో బాడీలు కూడా దొరకని పరిస్థితి. మేడం మీకు ఒక విషయం చెప్పి మీ కళ్ళలో ఆనందం చూడాలనుకుంది సార్. ఆ రోజు తను నాకు ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఏంటో తెలుసారా? అప్పటికి తను 3 months ప్రెగ్నెంట్. ఆ విషయం నాకు చెప్పి నా కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంది. కానీ ఆ దేవుడు మాకు అవకాశం ఇవ్వలేదు. బాధపడకు సీనియర్. తనని నా నుండి దూరం చేసి ఆ దేవుడిదే గెలిచాననుకుంటున్నాడు. కానీ ఆ దేవుడికే తెలియదు ఈ జన్మతో పరిమితి కాని నా ప్రేమ ప్రతి జన్మలోనూ ప్రయాణిస్తూనే ఉంటుందని. రెప్పపాటులో మారిపోయే జీవితం ఇది. నా ఈ జీవితంలో తలుచుకున్న ప్రతి సంఘటన ఒక అనుభవమే. రాసుకున్న
ప్రతి అనుభవం ఒక జ్ఞాపకమే. తాతయ్య తాతయ్య మీతో మాట్లాడడం పో తాతయ్య. సాయంత్రం డేట్ తట్టిన మళ్ళీ నాయన రాలే మీతో మాట్లాడా పో తాతయ్య తాతయ్య. 4 అక్షరాల మనిషి జీవితం 4 మనుషులు తోడు కోసమే. ఇదే జీవిత పరమార్థం.